హలో హాయ్ అండి, వన్ మోర్ మినీ బ్లాగ్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి ఫిష్ కర్రీ చేస్తున్నానండి. ఫిష్ ముక్కలు అయితే తీసేసుకున్నాను, శుభ్రంగా కడిగి వాటిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. కొంచెం పసుపు వేసుకున్నా, కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. స్పైసీకి తగ్గట్టు కారం వేసుకున్నా. ఇప్పుడు సాల్ట్ వచ్చి కొంచెం వేసుకున్నానండి, మళ్ళీ ముక్కకు పడితే ఉప్పగా ఉంటుందండి. మళ్ళీ ఉడికేటప్పుడు అయితే కొంచెం వేసుకుంటాను. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి 2 గంటలు అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకుని కొంచెం కలిపి పక్కన పెట్టిన తర్వాత చింతపండు ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత చింతపండు పులుసు అయితే పోసేసుకున్నాను. చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెం కర్రీ అయితే కలుపుకోవాలండి. మొత్తం కలిపేసుకొని దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఉడికేటప్పుడు అయితే గరిటె పెట్టకూడదండి, ముక్కలు విడిపోతాయి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ పేస్ట్ చేసుకొని ఇది ఉడికేటప్పుడు అందులో వేసి కొంచెం కొత్తిమీర